హే హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక న్యూస్ తీసుకొచ్చాను. ఏంటి అంటే మన నార్త్ ఇండియాలో సూరత్ అనే సిటీలో ఒక వీసా స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కన్సల్టెన్సీ, బట్ ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. సో ఆ కన్సల్టెన్సీ వాడు 700 యూరోప్ వీసాస్ని అంటే షెంగెన్ వీసాస్ని ఫేక్ చేశాడు. అంటే ఫేక్ మీన్స్ స్టిక్కర్స్ వాడు క్రియేట్ చేసేసాడు. సో వాళ్ళ దగ్గర ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే వర్క్ పర్మిట్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి చక్కగా పాస్పోర్ట్ తీసుకుంటున్నారు, స్టిక్కర్ నీట్గా అంటించేసి ఇచ్చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ద హ్యాపెనింగ్. అండ్ ఇలాంటి మోసాల్లో మీరు ఎక్కడ పడతారో అన్న చిన్న భయం కొద్దీ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో పాయింట్ ఏంటి అంటే, నువ్వు యూరోప్ వీసా కోసం అని చెప్పేసి అరౌండ్ ఒక 6 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెడుతున్నావు ఫర్ వర్క్ పర్మిట్. నీకు ఇచ్చే వర్క్ పర్మిట్ కూడా ఏమన్నా వైట్ కాలర్ జాబా అంటే కాదు, ఇట్స్ అ బ్లూ కాలర్ జాబ్. బ్లూ కాలర్ జాబ్ మీన్స్ వేర్ హౌసెస్లో అవ్వచ్చు, డెలివరీ బాయ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ హోటల్స్లో వెయిటర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ చిన్న చిన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో, హౌస్ కీపింగ్ ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీకు వీసా వస్తుంది. దట్ ఈస్ అ బ్లూ కాలర్ జాబ్, నాట్ అన్ నార్మల్ జాబ్స్. సో ఒకవేళ నీకు వచ్చినా కూడా నువ్వు ఏమైనా కష్టపడి సంపాదించేది లక్షలు సంపాదిస్తావా అంటే మహా అయితే ఒక 1000 యూరోస్ సంపాదిస్తావు పర్ మంత్. ఓకే, సో 1000 యూరోలు 1500 యూరోలు సో ఇలా సంపాదిస్తావు. దెర్ ఈజ్ నో యూజ్. ఎందుకంటే నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండడానికి తినడానికి పనికొచ్చే అమౌంటే తప్ప నువ్వు సేవ్ చేసుకునే అమౌంట్ అనేది చాలా కష్టం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మీరు ఏదైతే 6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడుతున్నారో, ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇది వర్క్ పర్మిట్ కోసం, నేను ఆ 10 లక్షల అమౌంట్ని ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అంటున్నా. లైక్ మీరు ఇప్పుడు బ్యాచిలర్స్ కంప్లీట్ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ మీరు మాస్టర్స్కి ట్రై చేయండి. లేదు మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, యూ కెన్ అప్లై ఫర్ బ్యాచిలర్స్కి అప్లై చేయండి. యూరోప్లో మీకు ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 4 lakhs పర్ ఇయర్ ఉంటుంది మీకు ట్యూషన్ ఫీ, ఒకవేళ మీరు బ్యాచిలర్స్ కనుక వెళ్ళేటట్లయితే. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. సో మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైనా సరే చక్కగా నీట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకొని బ్యాచిలర్స్ మీద కానీ లేకపోతే మాస్టర్స్ మీద కానీ చేసుకుంటే చక్కగా మీకు మాస్టర్స్కి మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ వీసా మీద ఉన్ననాళ్ళు అంటే స్టూడెంట్ వీసా మీద ఉన్ననాళ్ళు మీరు పార్ట్ టైం లీగల్గా చేసుకోవచ్చు, వీక్లీ 30 hours. ఓకే, సో సర్టిఫికేట్ వస్తుంది, నీ పార్ట్ టైంకి అమౌంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ నీకు జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ వైట్ కాలర్ జాబ్స్, రైట్? సో వై యూ వేస్ట్ యువర్ మనీ ఆన్ బ్లూ కాలర్ జాబ్స్? కమ్ అండ్ జాయిన్ విత్ అస్. స్టడీ వీసా మీద వెళ్ళండి, చక్కగా సర్టిఫికేట్ సంపాదించుకోండి, దాని మీద వైట్ కాలర్ జాబ్ సంపాదించండి. సో ఇంకా మీకు యూరోప్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలి అన్నా, అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.